నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఓకే గట్టి మీ బలం ఉన్నంత ఓకే రైట్ ఎంత వయసు ఉన్నంత పానంది చంద్రయ్య పానంది చంద్రయ్య పానంది చంద్రయ్య పానంది చంద్రయ్య చెత్త డబ్బ గుర్తుకే చెత్త డబ్బ గుర్తుకే చెత్త డబ్బ గుర్తుకే చెత్త డబ్బ గుర్తుకే పానంది చంద్రయ్య పానంది చంద్రయ్య పానంది చంద్రయ్య చెత్త డబ్బ గుర్తుకే ఓకేనా చిత్తడబ్బ గుర్తుకే పానంది చంద్రయ్య చెత్తడబ్బ గుర్తుకే చెత్తడబ్బ గుర్తుకే చెత్తడబ్బ గుర్తుకే చెత్తడబ్బ గుర్తుకే పానంది చంద్రయ్య నా పేరు. తండ్రి కొమరయ్య. మా ఊరు పొరంల తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. నేను పొరంల గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మాకు ఈ ఊళ్ళో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నా. ఏది ఉన్నా కూడా పని ముందు వాళ్ళు చేస్తానని చెప్తాను. నేను నల్లలు కానీ, మోరీలు కానీ, ఇందిరామిన్లు కానీ ఎవరికైనా సహకరించి ప్రజలందరితో కలిసి ఉండి పని చేస్తా అని చెప్తాను. నేను బడి కూడా 10వ తరగతి చేపిస్తానంటున్నా. 8వ తరగతి నుంచి 10వ తరగతి. మీ గ్రామంలో నీళ్ళది, మోరీలది, రోడ్లది, సీసీ రోడ్లది అవన్నీ కావాలంటున్నారా అంటారు. గెలిస్తే అన్ని వాళ్ళకు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని పని చేస్తా. మోరీలు కట్టిస్తా, కరెంటు పోలు వేపిస్తా, ఎవరికి ఇబ్బంది లేకుండా గ్రామానికి మంచి సేవ చేస్తా. ఇల్లు కూడా తిరిగి కష్టపడి వాళ్ళందరికీ, లేని వాళ్ళకి, పేదలకు అందరికీ ఇప్పించి చేస్తా. కుల సంఘాలకు కానీ ఎవరికి ఇట్లాంటి ఆపతున్నా కూడా వాళ్ళతో కలిసి తిరిగి పని చేస్తా. మహిళా సంఘం భవనం ఉన్నది, చేస్తాం. దుర్గమ్మ గుడి కూడా కట్టిస్తా. దుర్గమ్మ గుడి కూడా కొంచెం కూలిపోయి ఉన్నది, మంచిగా లేదు. అది కూడా మంచిగా చేపిస్తా. ఇదే కరెంటు పోల్ కావాలంటారు, కరెంటు కావాలంటారు. నీళ్లు లేని కాడ బోర్ వేయమని ట్యాంకీలు కట్టిమని చెప్తారు. మండపాలు వేయమంటారు. ఎక్కడ ఏది ఉన్నా కూడా కంప్లీట్ చేస్తా. రైతులకు ఏం రాలేదు వరకైతే, కానీ రైతులకు ఏ సమస్యలు ఉన్నా కూడా తిరిగి చేస్తా. వచ్చిన కాడ కరెంట్ వేపిస్తా, లైట్లు అన్ని వేపిస్తా, సౌకర్యం పెట్టిస్తా. ఉన్నది కానీ ఇంకా చాలా మంచిగా సన్న బియ్యంతో. నాదా చెత్తడబ్బా, నాది చెత్తడబ్బా గుర్తు. చెత్తడబ్బా గుర్తు కోటేసి మెజారిటీతో గెలిపియాలని అంటానా. నాది చెత్తడబ్బా గుర్తు. చూస్తా మెజారిటీతో గెలిపియాలని చెప్పి చెప్తాను, కోరుతున్నా. అయితే మా మామయ్య గ్రామ సర్పంచ్గా నిల్చున్నాడు కాబట్టి ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరిస్తాడు. సమస్యలు అంటే చెంజర్ల నుండి పొరంలోకి ఒక రూట్ కరెక్ట్ గా లేదు. ఆ రూట్ కానీ, మళ్ళీ ఓపెన్ జిమ్ సెంటర్స్ కానీ, ఇంకా స్కూళ్ళల్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంకేమైనా కానీ, మళ్ళీ కుల సంఘ భవనాల గురించి కూడా చాలా మంది ఇక్కడ ఈ విలేజ్ లో, పొరంలలో చాలా మంది చెప్పుకున్నారు. అవి కూడా చేయడానికి ముందుకు వస్తుండు. ఈ మన్నించింది ఎలాంటి అయినా కానీ ఈ ఊరి అభివృద్ధి చేయడానికి తోడ్పడతాడు. ఖచ్చితంగా మీరు అందరూ మా మామయ్యకు చెత్త డబ్బా గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో మా మామయ్యని అందరు గెలిపించగలరని కోరుకుంటున్నాను. మా దృష్టిగా
అయితే చాలా వరకు ఇక్కడ కరెంటు పోల్స్ లాంగ్ ఉన్నాయి హౌసెస్ కి. అవి మాకు ఇంకొంచెం దగ్గరికి మాకు కరెంట్ పోల్స్ వేయించాలంటారు. డ్రైనేజీలు కానీ కట్టించాలంటారు. వాటర్ ట్యాంకులు గవర్నమెంట్ ఇప్పుడు రోడ్ల పైన వాటర్ ట్యాంకులు ఉంటాయి, అవి కూడా ఇంకా మంచిగా వేయించాలి. మాకు నీళ్లు కూడా సరిగా ఉంటలేమని అంటారు. మాకు చెప్పేవా ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు అవన్నీ చెప్తారు వాళ్ళు. ప్రజల మద్దతు ఎలా ఉంది మరి? మద్దతు అంటే బాగుంది, పాజిటివ్ గానే ఉంది. అంత పాజిటివ్ గానే మాట్లాడుతారు ఎవరైనా కానీ. మా మామయ్య ఇప్పుడు పెద్ద మనిషి కాబట్టి ఖచ్చితంగా వేస్తాం, మంచి వ్యక్తి కాబట్టి మేము వేస్తాం, గెలిపిస్తాం అత్యధిక మెజారిటీతో అందరు అంటారు. కానీ చూడాలి ఇక. చాలా బాగా కృషి చేస్తాడు. ఈ ఊర్లోనే ఆయన పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి ఈ ఊరు అభివృద్ధి ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు. ఊరిని ఇంకా డెవలప్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా డెవలప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. అది ఎలాంటి సమస్య అయినా కానీ. మా మామయ్యది చెత్త డబ్బా గుర్తు, పార్నంది చంద్రయ్య. చెత్త డబ్బా గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య 9 చెత్త డబ్బా పార్నంది చంద్రయ్య. ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.